దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. జీవము కలిగిన మా దేవానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నాం. సర్వకృపానిధివైన మా దేవానికి మహిమ మహిమ మహిమ. యేసయ్యానికి వందనాలు 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 వందనాలు. సర్వకృపానిధివైన మా తండ్రి నీకే వందనాలు. కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా నీకే స్తుతి 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 స్తుతి. ప్రభా నీకే మహిమ మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నామయ్యా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజలను అధికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు, నీ ప్రజలను అధికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన.
ఆరాధనలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమాపరముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమాపరముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై నా దిక్కు నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన Aradhana
శ్రీమంతుడు మా తండ్రి నీకే స్తుతిస్తూ యేసయ్యా నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, ఈ చిన్నిపాటి ఆరాధన మీ పాదపాత్మను సమర్పిస్తున్నాను. మీ సన్నిధిని ప్రత్యక్షతను అపేక్షిస్తున్నాను. బలమైన నీ ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షతను, ఆత్మ ప్రత్యక్షతను కోరుకుంటున్నాను. ధారాళమైన నీ ఆత్మ నడిపింపును కూడా దయచేయండి. ఈ ఆరాధన మీ పాదపద్మను సమర్పించుకుంటూ ముందున్న వాక్య ఉపదేశం ద్వారా నీవే నాతో మాతో మాట్లాడమని ఈ ఆత్మకార్యములు జరిగించమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ ఆరాధన మీ పాదపద్మను సమర్పించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం
యెహోషువ గ్రంథం 7-8-9 వచనాలు చదువుతున్నాను, గమనించు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. జీవము కలిగిన మా దేవ, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. లేఖనాన్ని విరవండి, లేఖనము చాటున మా కొరక ఈరోజు నువ్వు నిర్ణయించినటువంటి శ్రేష్టమైన వర్తమానం బయటకు తెచ్చి నీ మనసులో ఉన్న సంగతులన్నీ బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుడిని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. ఈ ఆత్మకార్యములు జరిగించమని నీవు తోడు నడిపి సహాయం చేయు. బతులాడుతుంది నీ ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతులు, చీకటి, అంధకార శక్తులు, అవి ఏవైనా సరే, అవి ఎంత ప్రమాదకరమైన వేస్తున్నావు వాటి ప్రభావాన్ని బంధిస్తూ నిత్య నరకానికి విసిరి కొడుతున్నావు. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్న వారి చుట్టూ సిలువ రక్తం కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెని నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి నీ చేతిని దాచిపెట్టి యెషయా 57:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టి జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నిలిచి ఉండదు. నాకు మాకు అందరికీ బోధించిన ప్రభువా, నీవు చూడడానికి సహాయం చేయి. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త విధేయతను, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలను క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. ఆనంద తైలాభిషేకం నా పైన గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞులను పుటవే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలు నా నెత్తి ఇంకనో గొప్పగా ఉంచు. అయా అపోస్తుల కార్యం 4:27-37 ప్రకారం, మత్తయి 10:1 9 7-8 ప్రకారము, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచేయి. హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నీ కృప నాకు మాకు అందరికీ దయచేసి నీ ఆత్మతో మమ్మల్ని నింపి చక్కగా నిలబెట్టుండయా. మా అందరితో ముచ్చటించండి. నీవే కార్యములు జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామున అడిగి వేడుకొని ప్రార్థించి నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా
ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. చదువుకున్న లేఖన భాగము ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ అంటే యెహోషువతో. యెహోషువ చరిత్ర అంటే ఈ గ్రంథం ప్రారంభంలో యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత అన్నాడు. అంటే అంతకుముందు యెహోషువ ఒక పరిచారకుడు. ఎటువంటి పరిచారకుడు అంటే దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటి నాయకునికి నమ్మకంగా పరిచారకుడు అన్నమాట. మోషే సీనాయి పర్వతం ఎక్కడానికి వెళుతున్నప్పుడు మోషేతో పాటు యెహోషువ కూడా ఉన్నాడు. సీనాయి పర్వతం ఆవడకాడంత దూరం ఉండగా ఈ మధ్యలోనే యెహోషువ ఆగిపోయాడు. 40 రాత్రులు 40 పగళ్ళు నిద్ర లేదు, నీళ్లు ఆహారం లేదు. ఇద్దరి పరిస్థితి అది. ఎలా చెప్పగలరు ఇంత రుడిగా అంటే మోషే ఒకసారి ఆ సీనాయి పర్వతం ఎక్కినప్పుడు దేవుని చేత దేవుడే 2 రాతి పలకల మీద తన వ్రాత ద్వారా 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఇస్తే దేవుడు అన్నాడు, అదిగో నువ్వు తీసుకొని వచ్చిన నీ ప్రజలు చల్లా చెదురుగా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుటకు పాడుటకు తిని త్రాగుటకు తిరుగుతున్నారు, వాళ్ళు వెళ్ళు మోషే నువ్వు అన్నాడు. అప్పుడు మోషేతో పాటు యెహోషువ కూడా దిగి వస్తున్నట్టుగా అక్కడ కనపడుతుంది. యెహోషువ అడుగుతాడు మోషేని, ఏంటి ప్రభువారు కేకలేంది, అసలు ఆ వ్యవహారం అంతా ఏంది, మనకు వినపడుతున్న శబ్దం ఏంటంటే అది జయకేతనమా అంటే జయగీతం కాదు, ఏం కాదు, మనోళ్ళంతా దారి తెప్పి అలా పెడితే అలా కేకలు పెడతా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నారు. అవునా అని చెప్పని నిర్గమాకాండంలో రాసి ఉందన్నమాట. యెహోషువ కూడా మధ్యలో సీనాయి పర్వతం అయితే ఎక్కలేదు కానీ మధ్య భాగం వరకు, ఎందుకంటే ఇప్పుడు యెరూషలేము యాత్రలకు కానీ వెళ్ళిన వాళ్ళు కానీ ఆ ప్రాంతాన్ని పిక్చర్ చేసి షార్ట్ వీడియోలో చూపించడానికైనా కానీ సీనాయి పర్వతం అదిగోండి అది ఫలానది, దాని కింద దాన్ని అంచు కాసుకొని కొండలు ఉన్నాయి. అట్లానే యెహోషువ కూడా ఆ కింద సీనాయి పర్వతాన్ని తాకకూడదు, ఏ నరుడైనా ఏ పశువైనా తాకితే రాళ్లతో కొట్టి చంపాలన్నాడు దేవుడు. ఆ మాట ప్రకారం కొన్ని కొండల మీదుగా మోషేతో పాటు యెహోషువ కూడా ఎక్కాడు. నిద్ర లేదు, ఆహారం లేదు, అతను కూడా ఉన్నాడు అక్కడే. అంత నమ్మకమైన పరిచారకుడు అనమాట. 1-2 సార్లు మోషేతో పాటు యెహోషువ కూడా వెళ్ళాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. తన పైన ఉన్న నాయకుడు పైన దేవునితో మాట్లాడుతుంటే కింద కాచుకొని ఉన్నాడు అనమాట. ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంటే అందరూ యుద్ధానికి వెళుతుంటే ప్రత్యక్ష గుడారాన్ని కాసుకొని లోపల దాక్కొని ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిని దేవుని మందసాన్ని కాపాడుకునే దాంట్లో శ్రద్ధ గలవాడు యెహోషువ. కాలేబు కూడా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేటప్పటి వరకు లేదు, కానాను యోర్దాను నది దాటే సమయం వరకు మోషే నాయకుడిగా బయలుదేరాడు. అహరోను మిరియాము వాళ్ళ పిల్లలు, అహరోను పిల్లలు ఉన్నారు యాజకులుగా. ఇదంతా నడుస్తూనే ఉంది. కానీ యోర్దాను నది దాటే సమయం రాగానే నడిపించే నాయకుడు మోషే కూడా లేడు చివరికి. అహరోను లేడు, మిరియాము లేడు. అహరోను 2 పిల్లలు మాత్రం యాజకులుగా ఉన్నట్టు కనపడుతుంది. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంచుమించుగా 30 లక్షల పైచిలుకు వ్యక్తులు. 6 లక్షల కాల్బలం, అంటే యుద్ధం అంటే 6 లక్షల మంది రెడీగా ఉంటారు యుద్ధం చేయడానికి. అట్లాంటి వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. అరణ్య యాత్రలో ఎన్నో అనుభవాలు చూశారు. చివరికి దేవుని శోధించి దేవుని చేతే చంపబడ్డారు. మస్సా దినమందు మీ పితరులు హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా మీ హృదయాలను కఠినపరచుకొనకుడి అని ఉంది బైబిల్లో మాట.
వారు ఆ రోజు కఠినపరుచుకోవటం వల్ల, వాళ్ళ హృదయాలు కఠినపరుచుకోవటం వల్ల 40 సంవత్సరాలు వారిని బట్టి విసిగిపోయి ఇకెన్నడను కూడా వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపకుందురుగాక అన్నాడు. అంతే. ఒట్టు పెట్టుకుండంట ఆయనే తన ప్రజల విషయంలో, దేవాది దేవుడు. ఎందుకంటే విసుగు పుట్టించారు, చేదర పుట్టించారు. ఎర్ర సముద్రం పాయలు చేయటం మనిషికి వల్ల అయిందా? ఇటు గోడ కడుతుంటే అటు నుంచి నీళ్ళు వచ్చి పడగొడతా ఉంటాయి. మరి ఇటు నిలిచి ఇటు గోడ కట్టినట్టు ఇటు గోడ కట్టినట్టు నిలిచిపోయాయి నీళ్లు. మధ్యలో 6 నెల. అప్పటికప్పుడు ఎవడు తెస్తాడు 6 నెల? సముద్రం కింద అంటే ఎన్నో లోతు పూడు ఉంటుంది, అంత బురద. మరి అవన్నీ ఎడిపోయినాయి. 6 నెలలను తీసుకొని పోయాడు ఆ దరికి. శత్రువు తరుముకుంటా వస్తుంటే అగ్నిస్తంభమే వాళ్ళకి ముందు కనపడి వాళ్ళ నానా యాతనలు పెట్టాడు. అవతలకి వెళ్ళిన తర్వాత నీళ్ళు అయ్యా దాహం అవుతుందంటే బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు వాళ్ళకి, వాళ్ళ పశువులకి. ఆహారం అంటే దేవదూతలు తినే మన్నా కురిపించాడు. మాకు మాంసం తినాలనిపిస్తుందని చెప్పని కలవరింతలు పొడిచి 4 బాదాడు. మాకు కీరా దోసకాయ, ఉల్లిపాయలు, చేపలు ఈ గుర్తొచ్చని మాకు అన్నారు. ఈ మన్నా ఎన్నాళ్ళు తినాలా? మాకు ఐగుప్తులో ఉన్న ఆ కీరా దోసకాయలు, ఉల్లిపాయలు, చేపలు ఈ గుర్తొచ్చింది. మరి అంతకుముందు బానిసత్వంలో ఉన్నప్పుడు అయ్యో ప్రభు అయ్యో ప్రభు అని మొర పెట్టారుగా. వాళ్ళ మొర పరమందు దేవుని సన్నిధికి చేరిందని నిర్గమాకాండం 2వ అధ్యాయం చివరి భాగంలో కనపడుతుంది. 3వ అధ్యాయంలో మోషేని పిలిచి మాట్లాడతాడు. నా ప్రజల యొక్క మొర నా చెవులు నా సన్నిధికి చేరింది. మీ పితరులైన అబ్రహాముకు మాట ఇచ్చా నేను, ఇన్ని సంవత్సరాలు ఆడుండి తర్వాత నేను తీసుకొస్తానని. ఇప్పుడు నువ్వే వెళ్ళాలి మోషే అన్నాడు. అక్కడ ఆనాడు మొరపెట్టినప్పుడే దేవుని సన్నిధి చేరింది. శ్రమను బట్టి మొరపెట్టారు. ఇప్పుడేమో ఇక్కడ తిండి కావాలని మొరపెడుతున్నారు, సణుగుతున్నారు. ఎందుకు మాకు ఈ బతుకు అంటే శ్రమలో పొందినప్పుడేమో మనిషి అంతా ఆశాజీవి, అవకాశవాది. ఆశాజీవి, అవకాశవాది 2 రకాలకి చాలా కోణాలు ఉన్నాయిలే. అవకాశం దొరికితేనే అయ్యా అందితే లోకలు అంటారుగా, అందితే కాళ్ళు అలింగాపోతే జుట్టు అని. ఇక అవకాశం కొద్ది అవసరం ఎక్కువ అయితే కాళ్ళు పట్టుకొని అయ్యా బాబు అని అంత కొంచెం ప్రశాంతంగా ఉండగానే జుట్టు పట్టుకొని ఎదిరిచ్చేవారు. అవకాశవాది, ఆశాజీవి అన్నమాట. ఆశాజీవి ఎందుకంటే ప్రతిదీ ఆశిస్తూ ఉంటాడు. ప్రతిదీ కావాలా. దాంట్లో ఎంత నష్టం ఉంది, ఎంత లాభం ఉంది, ఏంది అది బేరీ చేసుకుని అంటే ఆలోచన చేసే వ్యవహారం ఏమి ఉండదు. ముందు నాకు ప్రతిదీ ఆశించిందల్లా కావాలి మనిషికి. అలాగనే అవకాశవాది అక్కరతుంటేనేమో బడబడబడ ఏడుస్తాడు, అదంతా అయిపోయిన తర్వాత ఏమో విలవిల నవ్వుతాడు. ఇదే అక్కర్లో ఉన్నప్పుడు ఏడ్చిన స్వభావంతో ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఎదుటోడుకుంటేనే వాడిని చూసి నవ్వుతూ ఉంటారు. అదే పరిస్థితి యువతల వ్యక్తి కనపడితే, యువతల వ్యక్తి జీవితంలో కనపడితే అసలు భూమి అంతా ఆయన మీద ఆమె మీద లేదంటే ఆయన మీద వేసుకొని నడుస్తున్నట్టు ఫీల్ అవుతారు. అంత వేదన ఉంటుంది. పక్కనోడికైతే నవ్వుతారు, ముందు తేలిగ్గా నవ్వేస్తారు. మనిషిదంతా అవకాశవాదం, ఆశా జీవితం. ఇజ్రాయేల్ ప్రజలందరికీ అంత మేలు చేశాడు కదా దేవుడు. మరి ఇంకేడ కీరా దోసకాయలను, ఉల్లిపాయలు, చేప ముక్కలు గుర్తురాటం ఏంది అంటే దేవుడు తన హస్తబలాన్ని ఉపయోగపెట్టి శత్రువును మట్టుబెట్టి నశింపజేసినా లక్ష్య పెట్టట్లేదు. ఎర్ర సముద్రం నుంచి బయటపడేసినా లక్ష్య పెడతలేదు. నీళ్లు కావాలనుకున్నప్పుడు బండను చీల్చి నీళ్ళు ఇచ్చినా దేవుని లక్ష్య పెడతలేదు. దేవుడు అంటే, దేవుని మాట అంటే బొత్తిగా భయం లేదు. అలాగనే దేవదూతలు తినేటువంటి ఆహారం అదట. సోపు గింజలు ఉంటాయి హోటల్లోకి పోతే, ఆ స్వీట్ పెప్పర్ అది పటికి బెల్లం కోటింగ్తో ఉంటాయి. బిర్యానీ పాయింట్కి వెళ్తే సోపు గింజలు ఇస్తారు.
అట్టుండేదంట కొత్తిమీర గింజల గోధుమ అట్లా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా పడేదంట మన్నా. అది రోజు పోయి ఏరుకొచ్చుకోవడం ఇలాగ ఒళ్ళు బరువైంది. నేను వ్యవసాయం చేయమంట ప్రభు, అది పోయి తెచ్చుకోవడం కూడా ఒళ్ళు బరువైంది. అసలు ఈ భూమి మీద ఎవడు మనుషుడు తిననటువంటి ఆహారం, దేవదూతలు తినే ఆహారం నాకు పెడితే నా ప్రభు, నేను కృతజ్ఞత కలిగి సంతోషించి దేవుని మహింపరచాలి కదా. అది పోయింది, అది మొత్తం దారికి వదిలేసి దేవుడు లేడు ఎవడు లేడు అన్నట్టు పరిస్థితికి వచ్చింది. ఇక ఆ మన్నాని ఏం చేశారు తెలుసా మనోళ్ళు? రకరకాల వంటకాలు చేశారు. దాన్ని మంచిగా వడ గారెలు అంటారే ఆ టైపులో ముద్దలుగా చేసి అద్ది నూనెసి కాల్చారంట. అది తింటుంటే అదొక రకమైన రుచి కనపడుతుందంట వాళ్ళకి. ఆశావాది మన్నా అయిపోయింది, మళ్ళీ మార అనుభవంకి వచ్చారు. అంటే చేదు అనుభవం. మారా అనేది చేదు, నీళ్లు చేదుగా ఉన్నాయి. ఆ పక్కన ఒక కొమ్ముంది, అది తెచ్చాడు పడేయండి, మిగతా మొత్తం లైన్ అయితే అన్న. సరే ప్రభు అని చెప్పని అది వేసుకొచ్చి ఆడేసారు. మారా కాస్త మధురం అయింది. అప్పటికి నీళ్లు తాగారు, తృప్తి చెందారు. మళ్ళీ అమ్మండి మాకు మాంసం తినాలనిపిస్తుంది, మాకు మాంసం తినాలా. మాకు మాంసం ఎవరు పెడతారు బాబోయ్ అని ఏడిశారు. మాకు మాంసం ఎవరు పెడతారు బాబోయ్ అని ఏడిశారు. ఇప్పుడు దేవుడు తెలియదా మన్నాను కురిపించినోడికి నా ప్రజల ఆహారం చల్లాడుతారని చెప్పని ముందుగానే మన్నా కురిపించాడు, మోషే ద్వారా సెలవిచ్చాడు. మరి మన్నా కురిపించిన దేవుడు, మారా అనుభవాన్ని మధురంగా మార్చిన దేవుడు, అయ్యో నీళ్లు దాహం అనుకుంటే బండను చీల్చిన దేవుడు నీకు మాంసం పెట్టాలన్న సంగతి నీకు తెలియదా? ఖచ్చితంగా అడిగితే పెడతాడు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే మాకు మాంసం ఎవరు పెడతారని మాంసం మీద మక్కువ ఏడ్చారు, దేవునికి వ్యతిరేకంగా ఏడ్చారు. ఏడిస్తే దేవుడు ఏం చేశాడు? పూరేళ్ళనట వాళ్ళ పాళెం అంతా బాగా అంత ఎత్తులు కురిసేలా చేశాడు పక్షులను, పూరేళ్ళు పక్షులు. ఇక వాటిని తెచ్చుకొని బరాబరా తెచ్చుకొని కాల్చుకున్నారు, వండుకున్నారు, తిన్నారు. ఈ పళ్ళల్లో ఇరుక్కుందంట ఆ మాంసం. ఈ తినంగా ఇక్కడ దాకా తిని పేకల దాకా తింటారు ఇడు అంటారు కదా, ఆ టైపులో తిని పళ్ళల్లో ఇరుక్కుపోయిందంట ఆ మాంసం. పళ్ళల్లో ఇరుక్కుపోయిన మాంసం అట్టనే ఉండగా ఒక్కటే బాధినాడు దేవుడు. మాంసం కావాలని సడిగినందుకు, మాకు ఇది లేదయ్యా అని ఏడ్చినందుకు దేవుడు ఒక దెబ్బ బాధిపడేశాడు. అక్కడ కొంతమంది చచ్చారు. అట్ట చేసి ఇటు చేసి చివరికి మొత్తం చచ్చిపోయారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం చచ్చిపోయారు. వాళ్ళల్లో ఇద్దరు మిగిలిపోయారు. ఐగుప్తులో దేవుడు చేసిన 10 అద్భుతాలను చూసి దైవజనులు వెంబడించి నమ్మకంగా నడుస్తూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా కనాను దేశాన్ని పారచూసిరండి అని చెప్పంటే వేగులు వారుగా పంపించారు. 12 గోత్రాలు 12 మందిని వేరు పంపించారు. పోయిన వాళ్ళు ఏం చేశారంటే 10 మంది ఏమో వాళ్ళు అట్టుండారని నిజమే చెప్పారు. కానీ చివరిలో ఇంకో మాట చెప్పింది ఏంటంటే, అమ్మో వాళ్ళు మనం జయించడం చాలా కష్టం అని దేవుణ్ణి తక్కువ చేసి వాళ్ళని హెచ్చించి వాళ్ళని బట్టి ప్రజల్లోకి భయం వచ్చేలాగా 10 మంది మాట్లాడారు. ఈ ఇద్దరు మాత్రం ఎవరు? కాలేబు, యెహోషువ. ఈ ఇద్దరు మాత్రం వాళ్ళు ఉండటానికి వాస్తవం ఎంత ఉన్నారు. అయితే మన దేవుడు మన పక్షంగా ఉంటే వాళ్ళు మనకు ఆహారం అవుతారన్న. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఏంది? ఎవడైనా అవతలోడు బలవంతుడు అవ్వచ్చు అంటే నీ దేవుడి కంటే బలవంతుడు కాదు. నీ దేవుడు తెలుసుకుంటే అవతలోడు మట్టిగా మారిపోతాడు. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, అంటే కఠినమైన సమస్య నుంచి విడిపించిన దేవుడు, శత్రువు తరుముకుంటా వస్తుంటే వాళ్ళకి అగ్నిస్తంభమై నిలబడి వాళ్ళతో పోరాడి
తీసుకొచ్చి ఆ ఎర్ర సముద్రంలో ముంచి చంపేసిన దేవుడు మారా నీళ్లు కావాలంటే బండ చీల్చి అందించాడు. మారా అనుభవాన్ని కాస్త మధురంగా మార్చాడు. ఆహారానికి దేవదూతల ఆహారమైన మన్నాను పెట్టాడు. ఎదిరిస్తున్నటువంటి శత్రువులైన రాజులను, ఎరుకో పట్టణ రాజులను కూడా చంపేశాడు దేవుడు. హాయి పట్టణం కాడ అమాలేకులు ఎదురొచ్చి యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు అప్పటికి కొంతమంది నశింపజేస్తే కొంతమంది పారిపోయారు. ఇజ్రాయేలీల దెబ్బకు తట్టుకోలేక పారిపోయారు. పారిపోయిన వాడిని వదిలిపెట్టాల దేవుడు. ఆ యొక్క వంశంలో ఉన్నటువంటి ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరి సంగతి పలానా రోజున పలానా టైంలో ఇలా ఇజ్రాయేలీలు కనాన్ యాత్ర సాగుతూ ఉంటే ఈ సమయంలో పలానా రాజు హయాములో ఇలా వీళ్ళు ఎదురొచ్చారు. వీళ్ళని అంట దారిని పోయే కుక్క చెవులు పిండేవాళ్ళని. వాడి దారిని వాడి బాతున బాని రాదు, నీకెందుకు అంత ఇది, ఈడేందంట ఏమైందంట అని చెప్పని ఎదురొచ్చి ఇదిగే సాగు తెచ్చుకున్నారు. చివరికి సాగు తెచ్చుకున్నారు. అంతటితో బాలా వాళ్ళ మొత్తం చరిత్ర రాయవయా అన్నాడు. రాసి యెహోషువకి ఇవ్వు అన్నాడు మోషేతో. యెహోషువకి ఇస్తే 1 సమూయేలు 15వ అధ్యాయంలో ఉంటుంది. ప్రారంభ వచనాల్లో చూడండి, అక్కడ అమాలేకులు చేసింది నాకు గుర్తే అంటాడు. మళ్ళీ దేవుడు గుర్తు చేస్తున్నాడు సమూయేలుకి. ఇజ్రాయేలీల మొదటి రాజు అయిన సౌలుకు చెప్పు, అమాలేకులు హాయి పట్టణం దగ్గర నా దాసుడైన మోషే వీళ్ళంతా నడిచి వస్తూ ఉంటే వాళ్ళకి ఎదురొచ్చారు. ఆ రోజు కొంత వధ జరిగింది. అంటే కొంతమందిని చంపేశాం, కొంతమంది అయిపోయారు, కొంతమంది పారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారు. ఆ మిగిలిన ఎవరిని కూడా వదిలిపెట్టదు. పసిబిడ్డ కాడ నుంచి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పశు సంపదతో సహా, వెండి బంగారంతో సహా, ఇళ్లతో సహా మనుషులను పశువులను చంపండి, వెండి బంగారం ఇళ్లను మొత్తాన్ని తగలబెట్టండి, బూడిద చేయండి. ఆనవాలంటూ కూడా ఏది ఉండకూడదు. అలాగ నశింపజేయండి మొత్తాన్ని. దేవుడు పగబెట్టుకుంటే అట్టుంటది. తన ప్రజల విషయంలో ఖాళీగా ఉన్నవాడిని కదిలించి తన్నులు తింటటువంటి చావు తెచ్చుకోవటం ఇదే. మన సామర్థ్యం మనకు అసలు అర్థం కాదు. మన పని అంత ఏంటంటే వాడెవడో రంకెలేస్తా ఉంటే, వాడేదో ఉరివురం చూస్తూ ఉంటే, ఆమెదో రంకెలేస్తా ఉంటే, ఆమెదో ఉరివురం చూస్తూ ఉంటే మనం భయపడి గడగడ వణుకుతూ ఉంటాం. నువ్వు వనకాల్సిన పని లేదు. నీ దమ్ము ధైర్యం ఏంటంటే యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఆయన రోషం గల దేవుడు. మాట ఇచ్చాడంటే నిన్ను కాయువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను ఎవడైనా ముడుతున్నాడంటే, ఎవడైనా రంకెలేస్తున్నాడంటే ఆయనకు తగులుతూ ఉంటాయి. కదిలేదు ఆయన రోషంగా కదిలేదు ఆయన. హామాను అనేవాడు మొర్దెకైకి నష్టం చేయడానికి పూనుకున్నాడు. మొర్దెకై కోసం ఇంచుమించు ఒక 50 అడుగులు ఒక ఉరికొయ్య రెడీ చేసి పెట్టిండు. రే వాడి సంగతి తెలుసుకొని రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి వీళ్ళ సంగతి తెలుస్తాను. ఈరోజు ఎవడైనా అనొచ్చు నీ విషయంలో, వీళ్ళ సంగతి దేశపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఏదో చేస్తా అది చేస్తా ఇది చేస్తా. వాడు దవ్వుకున్న గొయ్యిలో వాడే పడచడు. నువ్వేం చేయాల్సిన పని లేదు. మౌనంగా చేతనైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. మొర్దెకై చేసిన పని అదే. మొర్దెకై అయినా ఎస్తేర్ అయినా చేసిన పని అదే. ఉపవాసం ఉన్నారు అంతే. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పారు. హామాను అనేవాడు కుట్ర పనితే వాడు దొవ్విన గొయ్యిలో వాడే పడ్డాడు. వాడు ఎవరి కోసం అయితే మొర్దెకై కోసం ఉరికొయ్యి 50 అడుగులు ఉరికొయ్యి సిద్ధపరిస్తే ఎస్తేరు పోయి సంగతి అంతా చెప్పింది. ఇది పలానా హామాను అనేవాడు మా జాతి ప్రజల మొత్తం లేకుండా చేయాలి, అట్ట చేయాలి ఎటు చేయాలి అనుకుంటున్నాను. ఇలా చాలామంది దుర్మార్గులు క్రీస్తు రక్తంలో కడగబడ్డామని మరి కప్పుకున్నారు. ఊరక ఏది మేక చోలు కప్పుకున్న తోడేళ్ళు అనమాట వీళ్ళు. కృతజ్ఞత లేదు వీళ్ళకి. కృతజ్ఞత లేని దౌర్భాగ్యులు అనమాట. మేక చోలు కప్పుకున్న తోడేళ్ళు షార్ట్గా ఉంటాయి. తోడేళ్ళు ఎప్పుడు షార్ట్గా ఉండి వేద్దామని చూస్తుంది. అట్లాంటి దౌర్భాగ్యుల బ్యాచ్ ఉంది ఇప్పుడు అంతా. ఎట్టన్నా కానీ వీళ్ళని అట్ట చేయాలి ఎట్ట చేయాలి లేకుండా చేయాలి అది ఇదని వాడే బాచుడు. గతంలో మేము 6వ లైన్లో ఉండేవాళ్ళం. ఆడ టాటా ఏసీ పెట్టుకొని ఉంటే ఏం తగదకు వచ్చేవాళ్ళు పాపం. వాళ్ళు ముస్లిమ్సే.
చివరికి మమ్మల్ని ఆ నుంచి ఖాళీ చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? మేమేం చేయాలి, ప్రభు ఇదిగో నీకు అప్పచెబుతున్నావు, నువ్వే చూసుకో అని చెప్పని, ప్రభు నీ చిత్తమేనని ఖాళీ చేసి పక్కకు వచ్చాం. మేము ఖాళీ చేసి పక్కకు వచ్చిన కరెక్ట్గా 3 నెలలకే వాళ్ళు అప్పుడు దాకా మా సొంత ఇల్లు ఇది మాది మాది అని విర్రబీగితే వాళ్ళ అమ్మ ఏం చేసింది, తీసుకుపోయి వాళ్ళ అన్నకు రాసింది. ఏమో ఆడపిల్ల మొత్తం తీసుకుపోయి వాళ్ళ అన్నకు రాసింది. ఆ నుంచి వాళ్ళు వచ్చి ఖాళీ చేశారు. నువ్వు ఖాళీ చేయి ఇల్లు అని. ఖాళీ చేయి అని చెప్పని బయటికి నెడితే మేమున్న ఇంటి ఎదురుగానే పైన అపార్ట్మెంట్లో ఉన్నాం. పిల్లలు చేసిన పాడు పనులు పోలీస్ స్టేషన్లకి ఇంటికి, పోలీస్ స్టేషన్లకి ఇంటికి మేమే పోయాం, మళ్ళీ పంచాయతీలకి. చివరికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ కూడా అద్దెకుండకుండా కొంపంత నాశనమై చివరికి ఇప్పుడు ఆడ ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే ఒకప్పుడు మేమున్నప్పుడు ఉన్న హుందాతనంగా కంటే దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చింది. 2వ లైన్లో నా పై ఇంట్లో ఉన్నప్పుడు ఒకడు రంకెలేసిండు, వాడి అవయవాలన్నీ చూపించి తిడతా ఉండు. రవ్వా నువ్వు చూసుకో ఇటు సంగతాను. ఎవడో సిద్ధాంతి చెప్పిండంటే మీరు ఆడుంటే కలిసి రాదని, వాడు ఇల్లు ఖాళీ చేసిపోయి రాయపాడు ఆ ప్రాంతంలో ఇల్లుకి అద్దె తీసుకొని ఆడుండవు. మమ్మల్ని ఖాళీ చేయించాలని ఏదో ప్రయత్నం చేస్తే వాడే ఇల్లు ఖాళీ చేసిపోయిండు. మా అమ్మల్ని ఏదో ఖాళీ చేయాలని చూస్తే వాడికి అసలు ఇల్లే లేకుండా పోయింది. ఇప్పుడు నిన్ను ఏదైనా ఎవడైనా చేయాలనుకుంటే ఇంకా ఏ స్టైల్లో వస్తాడో దేవుడు తెలియదు. అమాలేకులు ఏం చేశారు, దారిని పోయే వాళ్ళని పోనీయకుండా కదిలించుకున్నారు. ఎవరిని? దేవుని నిబంధన ప్రజలను. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు సున్నతని నిబంధన, ఈనాడు క్రీస్తు రక్తం అనే సమాధాన నిబంధన. క్రీస్తు రక్తం నీ మీద ఉంది. ఇప్పుడు ఆయన జోలిపోతే ఎట్టుంటుందో ఇక చూడు. హామాన్ అనేవాడు మొద్దుకాయ జోలిపోతే వాడు చచ్చాడు, హామాన్ అనేవాడు చచ్చాడు. ఆ ఊరికో ఇక వాడినే ఊరి తీశారట. ఎస్తేరు గ్రంథంలో అదే రాసి ఉంది. పక్కన పనివాడు చెబుతాడు, అయ్యా ఈ మొద్దుకాయ కోసం ఈ హామాన్ అనేవాడు 70 అడుగులు ఉరికొయ్యను సిద్ధపరిచాడు, 50 అడుగులు ఉరికొయ్యను సిద్ధపరిచాడు. అంటే అవునా, తీసుకుపోయి వీడిని దానికి ఉరి తీయనాడు రాజు. అయిపోవాలా? శత్రువు మీద నీ మీద రంకెలేయచ్చు, వెయ్యని. ఏమైతే నువ్వు రోషంగా దేవుని కలిగి ఉన్నావు, నువ్వు రోషంగా నిలబడితే నీ పక్షంగా ఆయన రోషంగా కదులుతాడు. నువ్వు తాలింపు వ్యవహారం పెట్టుకుంటే నీకు పడతాయి ముందు. ఇర్మియాతో దేవుడు వాళ్ళను చూసి నువ్వు భయపడ్డావంటే వాళ్ళు నిన్ను తరివేలా చేస్తా. వాళ్ళని చూసి నువ్వు భయపడ్డావు అనుకో, వాళ్ళే నిన్ను తరివేలాగా చేస్తా. నేను భయపడకుండా నువ్వు కరెక్ట్గా నిలబడ్డావా, నేను వాళ్ళని జరుగుతా, వాళ్ళతో నేను పోరాడుతా, నీ మీద విజయం పొందలేరు అండి. ఆమేన్, హల్లెలూయా. ఎవడో రంకెలేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, భయపడతా కూర్చోవడం కాదు. దేవునికి అప్పచెప్పు. వాడు ఎంతలో వాడైనా సరే, ఎంత పలుకుబడి ఉన్నా సరే, ఎంత మంది బలం ఉన్నా సరే, మొత్తాన్ని మట్టిలో కలుపుతాడు అనమాట. మట్టికి అంటే భూస్థాపనకు అప్పచెబుతాడు. ఖచ్చితంగా అది కన్ఫామ్ అయింది. సౌలుతో ఏమన్నాడు, సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నాను? నేనెప్పుడు హింసించానయ్యా నిన్ను అంటే దేవుడు ఏమన్నాడు, నా ప్రజలను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా? గుండె గతకమంది ఆయనకి. ఓయమ్మో, నీ ప్రజలు జోలిపోతే నువ్వు వచ్చవా అని చెప్పని. తర్వాత మారు మనసు పొందాడు, సరిచేయబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, పౌలుగా మార్చబడ్డాడు, 14 పత్రికలు రాశాడు. ఇవాళ క్రైస్తవ ప్రపంచానికి పితామహుడయ్యాడు. ఆయనే మాదిరి పురుషుడయ్యాడు. మొదటిగా యేసు ప్రభు, తర్వాత అపోస్తులు, ఆ తర్వాత పౌలు గారి ద్వారా చెప్పబడి పూర్తిగా ఆధారమైనవి అన్నిటికీ. అందుకే పితామహుడు అంది. చేస్తే అట చేస్తాడు, లేదంటే మధ్యలో దుంచి పడేస్తాడు. ఏం అసలు అమ్మో వీళ్ళు నా రక్తంలో గడగబడిన ప్రజలు కాదంటే ఎగస్టాల్ చేస్తే అరణ్యంలో రాలిపోతారనమాట. అరణ్యంలో ఉన్నవాళ్ళు కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు పస్కా పండుగ ఆచరించారు. పస్కా పండుగ ఆచరించి ఎర్ర సముద్రం అనే దాంట్లో బాప్తీస అనుభవం వచ్చి మేఘంలో నుంచి కావలసిన ఆహారం పొందుకొని వాళ్ళు దేవుని ప్రజలుగా పిలువబడ్డారని ఉంది.
మరి ఆయన ప్రజలేగా ఆయన కష్టపడి 10 అద్భుతాలు చేసి బయటికి తెచ్చుకుండగా అరణ్యంలో చంపాల్సిన పనే ఉంది? సడిగినందుకు, వ్యతిరేకంగా లేచినందుకు. నేను దేవుని బిడ్డ కదా, నేను ఎట్ట చిందులు వేసినా ఊరేగ ఏం చేసినా సరిపోద్ది అంటే కుదరదు అక్కడ. ఆయన అట్టా చేయగలడు, ఇట్టా కూడా చేయగలడు. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవడో ఏదో చేస్తాడని భయపడమాక. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు ఏమన్నాడు దేవుడు? భయపడమాక, దిగులు పడమాక, నేను నీకు తోడై ఉన్నా. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, వాక్యాన్ని ధ్యానించు, దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించు. కుడికి కానీ ఎడమకి కానీ తొలగొద్దు. మళ్ళీ 2 రకాల వ్యవహారాలు ఉండకూడదు. కరెక్ట్గా నిలబడు. నాకు ఈ అధ్యాయంలో ఈ సందర్భాన్ని చదివితే గుండెలో దడొచ్చుద్ది నాకైతే. ఎందుకో తెలుసా? కాస్తంత తప్పటాడుగా అవతల పడినా ఇటు పడినా దేవుడు నాకు తోడుండు. కరెక్ట్గా వెళితే ఎక్కడికి పోయినా నాదే పై చెయ్యి. ఆమెన్ హల్లెలూయా. ఆయనను బట్టి ఆమెన్ హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు యెహోషువతో? నీవు బ్రతుకు దినములన్నింట నీ ఎదుట ఏ మనుషుడు నిలవనేరడు. మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉన్నా. అదే రాసి ఉంది, వెనకమాల రాసి ఉంది చూడండి. నేను సర్వశక్తి గల దేవుడను, మోషేకు తోడైనట్లుగా నీకును తోడై ఉందును. ఆ మాట చెప్పి ఇక కింద వరుస పెట్టాడు. ఇక నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. వారికి ఇచ్చేదనని ప్రమాణం చేసి మీ పితరులతో ప్రమాణం చేసిన ఆ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేది అంటాడు అక్కడ. అయితే నీవు అని 7వ వచనం కానించి మొదలు పెట్టాడు. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండుడి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన దాని అంతటిలో పైన నీకు దైవజనుడి ద్వారా కొన్ని సంగతులు ఆజ్ఞాపింపబడతాయి. ఆజ్ఞాపింపబడిన సంగతులను నువ్వు నీ హృదయంలో తీసుకొని భద్రం చేసుకొని ఆ మాటలకు అనుగుణంగా నువ్వు గనక బ్రతకగలిగితే, నడవగలిగితే, భక్తి సాధన చేయగలిగితే నిన్ను మించిన బలవంతురాలు ఇంకొకళ్ళు ఉండరు. కదిలిపోమాక. చుట్టూ ఉన్న సంగతులు, పరిస్థితులను బట్టి చూసి కదిలిపోమాక. ఆర్థిక ఇబ్బందులు బట్టి కదిలిపోమాక. అనారోగ్య పరిస్థితులను బట్టి కదిలిపోమాక. కుటుంబంలో సమస్యలు బట్టి కదిలిపోమాక. కడుపును పుట్టిన బిడ్డలు మాట వినట్లేదని నువ్వు కదిలిపోమాక. అయ్యో మా పరిస్థితులకి ఎన్నడూ చూసి నీకు ఇంతేనా ఈ దరిద్రం అని కదిలిపోమాక. నువ్వు కరెక్ట్గా నిలబడితే నీ తల ఎత్తడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. నిలబడాల. నువ్వు నిలబడాల. లాటరీ టికెట్ కాదు యేసయ్యతో వ్యవహారం. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చాయని లాటరీ టికెట్లో చిన్నప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు చూసా. 7 రూపాయలు పెడితే 70 రూపాయలు వస్తాయి. నీకు పడకపోయినాయి. పడితే 700 వస్తాయి, పడకపోతే 70 రూపాయలని వస్తాయి. ఉంది ఆ లాటరీ, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ఏంది 100 రూపాయలు పెడితే ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉన్న లాటరీ టికెట్ కంపెనీలు కొన్ని ఉన్నాయి ఆడ. నా చిన్నతనంలో ఈ నర్సాపేట పట్టణంలో కూడా అమ్మారు, పబ్లిక్గానే టికెట్లు అమ్మారు. అయితే మన రాష్ట్రంలో ఆ టికెట్ల వ్యాపారం బ్యాన్ చేశారు. అయినా రహస్యంగా జరుగుతుంది అదంతా. 100 రూపాయలు పెడితే తగిలితే 10,000, 18,000, 20,000 లేదంటే 18 లక్షలు కూడా తగిలిన వాళ్ళు ఉన్నారు ఆ టికెట్లకి. 18 లక్షలు తగలంగానే ఇక ఏమీ లేదు, వరుస పెట్టారు. యేసయ్యతో లాటరీ టికెట్ వ్యవహారం కాదు. నీవు మోకాళ్ళ పెట్టుబడి ఎంత పెడతావో అంతగా నువ్వు దీవించబడతావు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు కూర్చొని తినాలంటే ఎవడు పెట్టడు. రేపు పొద్దున ఒక ఐఏఎస్ చేతిలో నిన్ను పెట్టారనుకో, లేదు ఒక అమ్మను నువ్వు భారీగా తెచ్చుకున్నావు అనుకో, ప్రతిదానికి ఆహం ఊహ అంటే వాళ్ళు దుమ్ము దంతారు, లేదా నువ్వు తన్నులు తింటం అవుతుంది. ఖచ్చితంగా పనులు నేర్చుకోవాలి. ఆడపిల్ల అయినా కానీ మగవాడైనా సరే పనులు కొన్ని నేర్చుకోవాల్సింది తప్పదు. కూర్చొని తింటాను నాకు ప్రతి ఒక్కడు కూర్చొని పెడతాడంటే కుదరదు. అన్ని చోట్ల సాగు.
ఇప్పుడు ఎలా ఉందంటే ఆడపిల్లలు ఇంట్లో గారాభంగా పెంచుకొని రేపు పొద్దున దుమ్ము కొడదంటే మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇక కాపురం చేసే సెక్షన్ ఏముండదు. ఇక అమ్మ కూతురు లేదంటే అమ్మ కూతురు తండ్రి ఇక మొత్తం ఒకసారి కూర్చోవాలి. ఏందమ్మా పోవే ఈ కాపురానికి బాగుంటే నేను పోను వాడు దాంతోనండి తన్నేది ఎందుకు? కనీసం ఇంట్లో మొగుడు కొండి పెట్టుకోవడానికి బట్టలు ఉతుక్కోవడానికి కూడా ఒళ్ళొంగకపోతే ఇక నేను కాపురానికి పంపించి ఇంక ఉపయోగం ఏముంది? కనీసం భార్యకు పోషణకు కూడా నువ్వు కష్టపడే రీతిగా ఆ ఒళ్ళు వంచకపోతే మగవాడిగా మరి నీకు పెళ్ళాన్ని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు నీకు తెచ్చే పెట్టే బదులు మా అమ్మ మాయోడి దగ్గర ఉంటాను నేను పోరా అని చెప్పని అంత ఎగిరితే నీ బాధ్యత అనమాట. మగవాడిగా భార్య బిడ్డలకు పెట్టాల్సింది, భార్యకు చూడాల్సింది మొదటిగా భార్య ఆయనకు చూడాల్సింది చూడాల. ఆడపిల్లగా పెళ్లి కాకపోతే రేపటి దినాన్ని ఒక ఇంటికి పోతాను కాబట్టి ఖచ్చితంగా కష్టపడే మనసు ఉండాలి. అన్ని చోట్ల ఏసీలు డీలక్స్లు లగ్జరీలు ఉండవు. కట్ల పొయ్యి కూడా వదాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అలా అన్నిటికీ ట్యూన్ అయితేనే జీవితం. నువ్వు కలలు కన్న ప్రపంచానికి వెళ్ళాలంటే ఎన్నో కన్నీళ్లు గార్చాల్సి వస్తుంది, ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఆ ప్రపంచం నాకు దక్కలేదని చెప్పని మొగుడు మీద రుద్దటం కానీ భార్య మీద రుద్దటం కానీ ఇవన్నిటి బట్టి కుటుంబ సమస్యలు గందరగోళం తప్ప రెండోది ఉండదు. ఉన్న దాంట్లో ప్రభు కృపను బట్టి సర్దుకొని పోతా ఉంటే ప్రతి దాంట్లో కూడా సౌఖ్యం సంతోషం సమాధానం ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. కాదని చెప్పని ఉన్నదా ఈ పరిస్థితులు అని చెప్పని ఇక దుమ్ము కొట్టుకోవడం సరిపోద్ది. ఏ సమస్యను బట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. వాడేదో చేస్తాడు వీడేదో చేస్తాడు, కోర్టు సమస్య భయపడాల్సిన పని లేదు. దేవుని ముందు పెట్టు. నీ బుర్రను కాదు పెట్టాల్సింది. నీ బుర్రకు పదును పెడితే అన్ని ఇబ్బందులే. చివరికి నరాల వీక్నెస్ వచ్చి మెదడులో ప్రాబ్లం అమ్మా అదిగా ఆలోచిస్తే నువ్వు కోమాకు పోతావు అంటాడు. నీ బుర్రకు పని పెడితే అతిగా ఆలోచిస్తే నువ్వు కోమాకే పోతావు, ఇంక రావు బయటకు అంటాడు. నీకెందుకు లేనిపోయిన భారం నువ్వేమైనా సాల్వ్ చేయగలుగుతావా? నా ప్రభు నాకు నేర్పిన పాఠం ఏంటంటే ఏది నాకు చేత కాదు. ఏ సమస్యను కూడా పరిష్కరించడం నాకు చేత కాదు. సంఘాన్ని నడిపించడం అయినా కుటుంబాన్ని సరైన రీతిలో పెట్టడం అయినా ఒక వ్యక్తితో మాట్లాడటం అయినా ఒక వ్యక్తిని దేవుని సంఘంలోకి చేర్చడానికైనా ఒక ఆత్మను సంపాదించడానికైనా అసలు నాకు నేను నిలబడటమే చేత కాదు ప్రభువా. నా తెలివితేటలు ఏ పాటి అంటే ఈరోజు బాప్తిజం మంది తెల్లారి చచ్చిపోదన్న తెలివితేటలు నాయి. అంత తెలివిగలవాడు నేను. కాబట్టి నాకు అసలు ఏమీ చేత కాదు. నీకు అప్పచెబుతున్నా నువ్వు చేయి అని చెప్పాను, ఆయనకు అప్పచెవటమే. ఆయన చేసింది ఆ ఓపిక పట్టు. అది ఏదో ఒకటి అటో ఇటో తేల్చి చెబుతాడు. ఆయన కరెక్ట్ చేస్తాడు. ఆయనే. నువ్వు నేను చేయలేవు అంత కరెక్ట్గా. ఆయన చేసిందా ఓపిక పట్టు. లేదు నేను చేస్తానంటే సరే చెయ్యి అని చెప్పి ఆయన పక్కన మెలకుండా చేతులు కట్టుకొని నిలబడచ్చు కదా. సరే నువ్వేదో చేస్తున్నావు, ప్రయత్నం చేయాలి. మన సొంత ప్రయత్నాలు చేస్తే తిప్పలు తప్పులు, తర్వాత తన్నులు, ఆ తర్వాత ఎడబాట్లు, ఆయమ్మ ఆదరణ నువ్వు ఈ ధరణ పిల్లలకు ఆదరణ. ఇక అప్పుడు సినిమాలో నీ ప్రేమ కోరి చిన్నారులు అన్న పాట వేసుకోవాలన్నమాట. తల్లిదండ్రులు ప్రేమ అందక పిల్లలు మధ్యలో నలుగుచ్చా. ఏంది ఎందుకు ప్రభు ఇలా చేసా అని అడగటం తప్ప రెండో. దేవునికి అప్పచెప్పు. ప్రతిదీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతిదానికి నేను అనుభవపూర్వకం చెబుతున్నా, నేను అనుభవించి చెబుతున్నా మాటలు. నాకు ఇది చేత కాదు ప్రభు అని దేవునికి అప్పచెప్పాను. ప్రతి దాంట్లో కూడా నా కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో కదిలిపోతూ ఉంటారు, కానీ నేను మాత్రం అంతే చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ సమస్య ఏ కారణాన్ని బట్టి వచ్చింది ప్రభు అని అడగాల్సిన ఆయన అడుగుతాను నేను. అది రోగమైనా, ఆర్థిక ఇబ్బంది అయినా, ఇరుకైన వేదన అయినా, అసమాధాన పరిస్థితి అయినా, అది ఏదైనా ఏ కారణాన్ని బట్టి వచ్చిందో నువ్వు చెప్పు నాకు. దీనికి సమస్యకు పరిష్కారం ఏంటో, ఎలా వెళితే నేను గెట్టను కాగలను, సాల్వ్ అవుతుందో చెప్పు నాకు అని చెప్పని నేను అడిగి మెలకుండా కూర్చొని చూస్తూ ఉంటా. వాళ్ళు మాత్రం పడాల్సిన తిప్పలన్నీ పడుతూ ఉంటారు. నాకెళ్ళి చూసి వీడికి అసలు ఏం పట్టదట్టుకుంటా, వీడికంతా దేవుడు ఆ గోళ ఇదే అని చెప్పని అనుకుంటారు. వాళ్ళు అనుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇలా అనుకుంటారని చెబుతున్నా నేను.
నేను చేయాల్సింది చేస్తానండి. ఎందుకంటే డాక్టర్ దగ్గర పోయి నేనేం చేయలేను, వాళ్ళగా రూపాయి కట్టలేను. నాకు చేతనైంది ఒకటే. మా అక్క కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు చెప్పా, మేము రూపాయి పెట్టలేదని నువ్వేం దిగులు పడాల్సిన పని లేదు, మా దగ్గర లేవు కాదు. వస్తాం, అది కూడా అవకాశం ఉంటే వస్తాం, చూస్తాం, లేదంటే మేము కూడా రాలేమమ్మా. నాకు చేతనైంది ప్రార్థన. సమస్య ఉంది, ఆ హాస్పిటల్లో ఉన్న నాళ్ళు అవకాశం ఉన్న కాడికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ప్రభు కృపలో రికవర్ అయి బయటకు వచ్చింది. ఆమె అనుకోవచ్చు నేను పెట్టుబడి పెట్టానని. దేవుని కృప లేకపోతే ఎటు నుంచి వస్తావు బయటికి నువ్వు? అటునుంచి అటు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సంపూర్ణం ఏమంది, అర్ధరాత్రి కాడ చేయటం వెనక తిరిగిపోయింది పాస్టర్ గారు అంది. సడన్గా 1 గంట అప్పుడు లేచి మళ్ళీ చేయడం తిప్పుకున్నాను, అంత కరెక్ట్గా వచ్చింది పాస్టర్ గారు. వాస్తవానికి ఆ పక్షవాతం రావాలా. పిల్లలు ఏడో ఉన్నారు, ఒకళ్ళేమో హైదరాబాద్లో, ఒకళ్ళేమో వైజాగ్లో, ఈ మూల ఒకళ్ళు ఈ మూల ఒకళ్ళు, వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక్కతే ఉంటుంది ఇంట్లో. మనిషి సంగతి ఒంటరికుంటే ఆలోచన పెరిగిపోద్ది. ఇక్కడ మెలికలు తిరిగినాయి, మనకు చెప్పారు, సాక్ష్యం చెప్పారు, 2-3 సార్లు అటు జరిగింది పాస్టర్ గారు అని చెప్పారు. మరి దేవుడు మళ్ళీ చెయ్యి బాగానే ఇచ్చాడు. కారణం ఏంది? దేవుని కృప. లేకపోతే ఆమె కూడా ఇక ఒక్కలో చెయ్యి పక్కన పెట్టుకొని మూతంతో పక్కకు వచ్చి ఇక పాస్టర్ గారు అని చెప్పంటే ఇక ఆడే 1-2 ఎత్తేసుకోలేక, ఎవరు దగ్గర లేక నీచమైన పరిస్థితి. అంతా బాగున్నప్పుడు అందరూ అమ్మ అయ్యా బాబు అంతా బాగుంది అంటారు. మంచంలోకి వచ్చా కానీ అసలు వ్యవహారం రాదు. కూతురు వ్యవహారం కానీ, కొడుకు వ్యవహారం కానీ, మొగుడు వ్యవహారం కానీ, భార్య వ్యవహారం కానీ, తల్లి వ్యవహారం కానీ, తండ్రి వ్యవహారం కానీ, తోడబుట్టిన వాళ్ళు వ్యవహారం కానీ మంచంలో ఉన్నప్పుడు అర్థమైద్ది, బయట ఉన్నంతసేపు అర్థం కాదు. రూపాయి మన చేతిలో లేనప్పుడు అర్థమైద్ది, ఉన్నప్పుడు అర్థం కాదు. మా ఇంట్లో బెల్లం గడ్డ ఉన్నంతకాలం మేనత్తలు కానీ, వాళ్ళ మొగుళ్ళు కానీ, పిల్లలు కానీ అబ్బో ఏం గమ్మారో, తేనెటీగను ఎవరైనా తేటెన పిండుకుంటారే అని చెప్పని తేనెటీగలు కనుక ఎగబడి కుట్టినట్టు అట్ట గమ్మారు. చివరికి అసలు ఏమీ లేదండి అనగానే ఒక్కడు కూడా బలకరీట్లా. వీళ్ళొక్కడు ఎవరన్నా బలకరించిన అడుగు ఏడే ఉన్నారుగా. మాకు గుర్తొచ్చి మేము ఫోన్ చేస్తే ఏందమ్మా బాగున్నారు, శానాళ్ళు ఫోన్ చేశారే అని చెప్పి అంటారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఫోన్ చేయాలి, నాకు ఫోన్ చేయాల. ఏందబ్బా ఎట్ట ఉండవురా ఏందని. మేనల్లు ఉన్నాక ఇంతవాటికి ఫోన్ చేయాలి వాళ్ళు. రూపాయి ఉన్నంతసేపే, నీ దగ్గర ఓపిక ఉన్నంతసేపే, ఎవడైనా సరే. అయిపోయిందా? వీడ్చి పక్కిన దన్నడు దన్ని నీ సావిద నువ్వు సావు, నేను ఉండను. ఎవరు చేస్తాం మరి? ఇవాళ ఎట్ట నీళ్లు పోతారు, రేపు పొద్దున అట్టనే పోతారు నీకు కూడా నీళ్ళు. ఇప్పుడు చాలామంది చెప్తే విన్నా, మీరు కూడా విన్నారు. తల్లిదండ్రులు, తల్లి తన కాలం చెల్లిపోయిన తండ్రి ఉన్నాడు, పిల్లగాడికి పెళ్లి చేశారు, కోడలు వచ్చింది, పిల్లలు కూడా ఉన్నారు. ఈ కోడలకి ఆ మామ అంటే పడచల్లా, కొడుకు లేనప్పుడల్లా తిరగబడుతుంది, గందరగోళం చేస్తుంది, తిండి కూడా పెడచల్లా. చివరికి కుక్కకు పెట్టే ఒక పళ్ళెం ఉంది, ఆ పళ్ళెంలో ఈ మామకు అన్నం పెడుతుంది. అది ఎట్టా ముందుగానే పక్కా ప్లాన్ చేసి మనం స్వతంత్రంగా ఉండాలి. ఇండివిజువల్ లైఫ్ అంటే ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మీ నాన్న మన మధ్యలో ఇట్లా ఏదన్నా మనం సరసాలు ఆడుకుంటూ ఉంటే ఆయన పెద్దోడు కదా అర్థం చేసుకో అని చెప్పాను. కానీ సరేలే అమ్మాయి పక్కన రూమ్ ఉందిగా, ఆ పక్కన రూమ్లో ఉంటాడు. ఆడ పెట్టింది ప్లానింగ్ ప్రకారంగా. చివరికి కుక్కకు పెట్టే పళ్ళెంలో ఈయనకు అన్నం పెడతాం మొదలుపెట్టింది. ఈ తంచంతా పక్కనున్న కొడుకు చూస్తాడు, చిన్నోడు, ఇంత ఉంటాడు అని బుడత, 4-5 సంవత్సరాల బుడత. వాడు ఉండి 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 ఒకరోజు ఆ పెద్ద ఆయన వీళ్ళ తండ్రి, కోడలకి మామ కాబట్టి పిల్లగాడికి తాత, ఈ పెద్ద ఆయన కాలం చెల్లిపోయింది. అమ్మయ్య మనకు ఫ్రీడమ్ వచ్చింది, ఇక రండి మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, హోటల్కి పోయి పర్లేదు, ఇంట్లోనే కూర్చొని తినొచ్చు, ఆర్డర్ చేసుకొని తినొచ్చు అని చెప్పని కూర్చొని తినటం మొదలుపెట్టారు. పిల్లగాడు ఏం చేసిందంటే ఇలా మధ్యలోంచి పక్కకి వెళ్ళిపోయి ఆ ఆరు బయట టకా 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 అని కొడుతున్నాడు.
కొడుతుంటే ఏంది శబ్దం అవుతుంది, యాడా ఏందని చెప్పని చూస్తే బయటికి పోయి, ఏందిరా ఆ పళ్ళెంతో నీకేం పని రా, పళ్ళెంతో ఎందుకు అది బాగు చేస్తానంటే, కాదు మమ్మీ ఈ పళ్ళెంలో తాతయ్యకి పెట్టావు కదా, రేపొద్దున నేను నీకు పెట్టాలిగా అన్నాడు. అదే నీళ్లు పోసినోడికి నీళ్లు, విత్తనం వేసినోడికి విత్తనం, నువ్వు ఏది చేస్తావు రేపొద్దున అది నువ్వు అనుభవించాల్సి వస్తుంది కన్ఫామ్గా. అది ఏం దారి తప్పిపోదు. అందుకే తాతగా పెట్టిన చెంబు చలాపనంటే తలగడి కింద, తలగడి దగ్గరే ఉంటుందని, దగ్గరగానే ఉంటుంది. ఈరోజు నీ తల్లినైనా నీ తండ్రినైనా ఎవరైనా నువ్వు నీ భార్యనైనా సరే, కడుపును పుట్టిన బిడ్డలైనా ప్రేమగా చూస్తే రేపు పొద్దున వాళ్ళు కూడా ప్రేమగా చూస్తారు. దేవుడు పక్షపాతిగాడు మొత్తం లెక్క రాసుకొని కూర్చుంటున్నాడు. ఎవరెవరి విషయంలో ఏమేం చేస్తున్నావు ఏందని మొత్తం రాసిపెట్టి దానికి తగ్గట్టుగా అన్ని ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. అప్పుడు రావాలి లెక్క. అప్పుడు కూడా గుర్తురాదంటే ఇంకా కొవ్వు తగ్గలేదని ఇంకాస్త కొంచెం పదును పెంచుతున్నాను అనమాట. నాకు ఏదైనా సిచ్యువేషన్ ఎదురొచ్చిందంటే ఖచ్చితంగా నేను అడుగుతా దేవుడిని, నేను అడుగుతా ఖచ్చితంగా, ఎందుకు ప్రభు ఇలాంటి పరిస్థితి. అది నా జీవితంలో అయినా, తోడబుట్టిన వాళ్ళ జీవితంలో అయినా, నా తల్లి విషయంలో అయినా, సంఘ బిడ్డల విషయంలో అయినా సరే, ఎందుకని ప్రభు ఈ కారణం ఎందుకు వచ్చింది. మనం తొందరపాటు చేసేటువంటి నిర్ణయాలు మాటలను బట్టి కూడా తర్వాత మనదంతయ్య అయ్యి వచ్చి ఎగ్గిరి పెట్టి అంతే అంతే. చెల్ కబడ్డీ అంటారు చూడు, ఆడివా చిన్నప్పుడు కబడ్డీ ఆడుతా మధ్యలో ఒకడు ఎగ్గిరి ఒక తను అంటాడు చెల్ కబడ్డీ అని, ఎల్లరా నువ్వు ఇంకేడెందుకని, ఏంది అట్టదంతా కూర్చుంటే తను లెగిచ్చే తను, కూర్చుంటే తను లెగిచ్చే తను. బాగా గుర్తుపెట్టుకో, మనం చేసేదాన్ని బట్టి. నువ్వు ఇప్పుడు నీ ఈళ్ళనే చూడకపోతే రేపు పొద్దున భర్తనే చూస్తావు, లేదంటే భార్యనే చూస్తావు. రేపటి దినాన్ని ఎవరినైనా ప్రేమించాలన్న దేవుని సేవలోకి వస్తే ఇంకొక వ్యక్తిని ప్రేమించాలంటే ఎవరిని ప్రేమించగలుగుతావు? నువ్వు వీళ్ళని ప్రేమించగలిగితేనే, వీళ్ళకి నీ ప్రేమ ఆప్యాయత అనురాగాలు పంచగలిగితేనే రేపొద్దున ఇంకొకళ్ళైనా నువ్వు ప్రేమించగలుగుతావు, నువ్వు రాబట్టగలుగుతావు. నీకు నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తే ఇంక నీకు వచ్చేది ఏముంది? ప్రభు అన్నాడు, నీకు మేలు చేసేవాడిని ప్రేమిస్తే నీకు వచ్చి ఒరిగేది ఏముంది? నీకు కీడు చేసేవాడిని నువ్వు ప్రేమించాలా. నీకు కీడు చేసేవాడిని ప్రేమించాలి, దీవించాలి, వాడికి వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని నామం ఘనపరచబడుతుంది. అది దేవునికి హితమైనది, అంటే ఇష్టమైనది, ఆయన నామానికి ఘనత తెచ్చేది. ఇంకో విషయం ఏందో తెలుసా? శత్రువుని పిలిచి శుభ్రంగా అన్నం పెడితే వాడు నెత్తి మీద నిప్పులు పోసినట్టు కూడా ఉంది లేఖనం, రోమాపత్రికలో ఆ మాట. కీడును కీడుతో కాక కీడును ప్రేమతో జయించండి అన్నాడు ప్రభు, రోమాపత్రికలోనే ఆ మాట ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, దేవునితో నడుస్తున్నాం మనం. ప్రేమను పంచగలిగితేనే ఇంకొకళ్ళు మనం సంపాదించుకోగలుగుతాం. ఇప్పుడు ఈరోజు నీ తల్లిని నువ్వు ప్రేమించలేకపోతే, తండ్రినే ప్రేమించలేకపోతే, నువ్వు రేపటి దినాన్ని ఎట్లా నీ భవిష్యత్తు ఆశీర్వదింపబడుతుంది? తల్లిని దూషించు వారు లోయ కాకులు వచ్చి వాళ్ళ కళ్ళను అట్లా పొడుస్తాయంట, కంటి చూపు కోల్పోతారంట. అది తల్లిని దూషించేవాళ్ళు లోయ కాకులు వచ్చి వాని కళ్ళను పొడుచునని ఉంది లేఖనం, సామెతల గ్రంథం. మరి నువ్వు ఇప్పుడు నీ తల్లినో తండ్రినో నువ్వు ప్రేమించకుండా దూషిస్తూ ఉంటే రేపొద్దున నీకు ఆశీర్వాదం యాడ్ నుంచి వస్తుంది. తల్లిదండ్రుల విషయంలో కొంతమంది బాధ్యత కలిగి వాటిని ప్రేమించి వాళ్ళ ఆ బాగోగులు చూస్తూ ఉంటే లోకం చెప్పుద్ది, ఈ తల్లి ఎంత అదృష్టం చేసుకుంటేనే ఇట్లాంటి కొడుకు పుట్టాడు, ఈ తల్లి ఎంత అదృష్టం చేసుకుంటేనే ఇట్లాంటి కూతురు పుట్టింది. నమ్మకంగా తల్లిని కాసుకొని తండ్రిని కాసుకొని చక్కగా ఎవరున్నా లేకపోయినా వాళ్ళ బాగోగులు చూసుకుంటా ఉన్నారు. ఇట్లాంటి బిడ్డలు నేను కనలేదని చెప్పని గుండెలు బాదుకోవాలి ఇతర తల్లిదండ్రులు. నా జీవితంలో నేను చెప్పగలను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచిన విషయాల్లో. నేను నా ఇంట్లో నేను చేసే పరిచయను బట్టి కొంతమంది చూసి వాళ్ళ మనసులో అనుకున్నది నేను విన్నా, దేవుని కృపను బట్టి. ఇలాంటి కొడుకు నేను కనలేకపోయాను అని చెప్పాను. దేవుడు ఇంకొక తొందరపడి ఆపరేషన్ చేయించుకున్నాను, దేవుడు కనుక నాకు అవకాశం ఇస్తే, ఈ ఆపరేషనే కనుక లేకపోతే, దేవా ఇట్లాంటి కొడుకు నాకు ఇస్తే బాగుండు కదా అని తప్పించిపోయిన తల్లులను కూడా నేను చూశాను. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడు తెలియపరిచే, ఫలానా అమ్మాయి, ఫలానా ఆ తల్లి, ఫలానా వాళ్ళ తల్లి ఇట్లా అనుకుంటుంది. కారణం ఏంది? పరిచర్య చేస్తున్నావు నమ్మకంగా. ఇవాళ నువ్వు ఎలా చేస్తావో రేపు పొద్దున్న నీకు కూడా అదే రివర్స్ వచ్చింది. నువ్వు కఠినంగా కనపరిచావు అనుకో, నీకు కూడా అంతే ఉండదు.
ఇంక నువ్వు ఇప్పుడు నీ తండ్రిని ఎలా పరచాలా అంటే రేపొద్దున ఇక ఈడుచారనమాట, రోడ్డు మీద వేసి ఈడుచారు. పోయాడు పనికిరావు, బయటికి నెట్టారు. జాగ్రత్త. మనం ఏం చేస్తాం అదే మన తలాపున ఉంటుంది. తాతకు పెట్టిన చెంబు తలాపునే ఉంటుంది అన్నట్టుగా అట్నే ఉంటుంది. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. జాగ్రత్తగా ఉండాలి మన బ్రతుకు. బాగా గుర్తుపెట్టుకో. సమస్యను బట్టి కదిలిపోమాక. ఎవడో ఏదో చేస్తాడు ఇంకేదో అని చెప్పని భయపడమాక. ఒకవేళ సేవ విషయంలో అయ్యో నేను ఈ సేవ చేయలేకపోతే నా వల్ల కాదు, నేను ఈ సంఘాన్ని కట్టలేకపోతున్నా, నీ సేవను ముందు నడిపించలేకపోతే నువ్వు సరిగా నిలబడు చాలు, మిగతా ఆయన చూసుకుంటాడు. అయ్యో నాకు వాళ్ళు చూడలేరు వీళ్ళు చూడలేరు అని చెప్పని యెహోషువలాగా నువ్వు దిగులు పడమాక. దేవుడే నీకు చూడు. ఆమేన్, హల్లెలూయా. యెహోషువలో ఆ దిగులే ఇప్పుడు ఉంది. అక్కడ మనం చదువుకున్న సబ్జెక్ట్లో యెహోషువలో ఉన్న దిగులు ఏంటంటే నేను ఒంటరిని, నాకెవరు లేరు, నేను ఒంటరిని. కుటుంబాన్ని నడపాలన్నా నేను ఒంటరినే, కష్టపడాలన్నా నేను ఒంటరినే. అయ్యా చిన్నావా బాగుందా నీకు, అమ్మ చిన్నావా లేదని అడిగే నాదుడు లేడు నాకు, నేను ఒంటరిని. అందరున్నా ఒంటరినే. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. అందరు ఉంటారు, అందరిలో కూడా ఉంటారు. పై నవ్వులు, పై ప్రేమలు పులుముకొని మాట మాట్లాడుకుంటూ ఆ గడిదాకా బాగుండి ఆ పక్కకు పోయి అట్టా ఇట్టని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారు, కానీ అందరిలో కూడా నువ్వు ఒంటరివే. యెహోషువ కూడా ఇజ్రాయెల్ ప్రజలు 30 లక్షల మంది 6 లక్షల మంది కాల్బలం అంటే యుద్ధానికి అప్పుడు కూడా రెడీగా ఉన్నారు. యవనస్తులు, మళ్ళీ బలమైన వాళ్ళు. మరో పక్క దేవుని అభిషేకం ఉంది అతని మీద. మోషేతో అన్నాడు, కాపర్లేని గొర్రెలైపోతారు కదా ప్రభువా ఈ ప్రజలు, మరి వీళ్ళకి నాయకుడిని ఎవరిని కోరుకున్నావు చెప్పు అని చెప్పని అడిగితే, నాయకుడా నీ పక్కనే ఉండు చూడాలి. ఎవరయ్యా నా పక్కన ఉందంటే నూను కుమారుడైన యెహోషువ, నా ఆత్మను పొందుకున్నాడు అన్న. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మను పొందుకున్నాడు అతను. నీ చేతులు అతని మీద ఉంచు, నీ ఘనతలో కొంత అతని మీద ఉండేలాగా నీ చేతులు ఉంచు. నీ తర్వాత నాయకుడు ఈ ప్రజలకు, నేను చూసుకుంటూ అతని మీద ఉంచాను. అభిషేకం పొందాడు. మోషే మళ్ళీ తిరిగి ఉపదేశించేటప్పుడు కూడా అన్ని విన్నాడు. అంటే ద్వితీయోపదేశ కాండం అనేది, ద్వితీయోప అంటే రెండోసారి ఉపదేశించటం. ఆ ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ చెబుతాడు అన్ని. మోషే యెహోషువని పక్కన పెట్టుకొని అన్ని సంగతులు చెబుతాడు. యెహోషువ వింటాడు. విన్నాడు కాబట్టి ఇక్కడ అన్నాడు, యెహోషువని మోషే నీకు ఆజ్ఞాపించిన ప్రకారం అన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో అన్ని విషయాలు మళ్ళీ సవివరంగా, సీనాయి పర్వతం మీద దేవుడు ఏమేమి మాట్లాడాడు, మందిరం ఎలా కట్టాలో, ప్రత్యక్ష గుడారం, ఈ సంగతులు అన్నీ చెప్పాడు. అన్నీ ఉన్నాయి, అన్నీ విన్నాడు. అందరూ ఉన్నారు, కానీ యెహోషువ మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి అయిపోయి అన్నాడు, అమ్మో ఇంతమందిని నేను ఎలా నడిపించగలను, నా వల్ల ఏమైంది, నాకు ఆలోచన చెప్పే నాయకుడు లేడు, ముందుకు అడిగేద్దామంటే భయం వేస్తుంది, ఎప్పుడు ఎవరు ఎలా వచ్చి ఎదురుపడతారో తెలియదు. మొన్నటిదాకంటే నా నాయకుడు మోషే గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏ జీవితం చేయడానికి ధైర్యం. నేనున్నా నేను సరిగా పోరాడకపోయినా నా వెనకాల పెద్ద ఆయన ఉండు, ఆయన ఏదో ఒక ఆలోచన చేసి ముందుకు నడిపిస్తాడు. పెద్దలు అంటారు కదా, ఇంట్లో పెద్ద ఉండాలరా, లేకపోతే ఏ తలకాయ తెచ్చి పెట్టుకోవాలన్నారు, దున్నపోతు తలకాయ. పెద్దలు ఎవరు లేకపోతే దున్నపోతు తలకాయని తెచ్చి పెట్టుకోవాలరా అన్నారు పెద్దలు. లోకంలో సామెత అది. ఇప్పుడు మోషే లేడు, వెనకాల నాయకుడు నడిపించడానికి. కళ్ళ ముందా దేవుడు కనపడ్డు, మాట్లాడతాడు, కానీ ఎలా అడుగులు వేయాలా, బిక్కుమంటున్న పరిస్థితి. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ భార్యను బట్టి, లేదా నీ భర్తను బట్టి, లేదా నీ ఉద్యోగాన్ని బట్టి, లేదా నీ కూతుళ్ళ భవిష్యత్తును బట్ట, కుమారుడు యొక్క భవిష్యత్తును బట్ట, ఉద్యోగం కాడ, వ్యాపారం విషయంలోనా, ఏ విషయంలో దిగులు పడుతున్నావు, ఏ విషయంలో యెహోషువలో దిగులు పడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నేను ఇప్పుడు నీ భర్తనైనా, నీ భార్యనైనా, నీ తండ్రినైనా, తల్లినైనా నేను ఇస్తేనే కదా నీకుంది.
ఉద్యోగమైనా, పనికాడైనా, వ్యాపారమైనా, పిల్లలైనా, కూతుళ్ళైనా, కొడుకైనా సరే నేను ఇస్తేనే కదా వాళ్ళు ఉంది. నీకు సమాజంలో పరపతి అయినా, ధనమైనా, బంగారమైనా, ఇక అలివిగానంత సంపద ఉన్నా ఏదైనా నేను ఇస్తేనే కదా నీకుంది. ఒకవేళ ఇవన్నీ ఉన్నా కానీ ఒంటరిగా ఫీల్ అవుతారు, దిగులు పడుతుంటారు. నెక్స్ట్ ఎలా స్టెప్ వేయాలి, నాకు చేత కావట్లేదు, నా వల్ల కావట్లేదు. సేవా పరిచయంలో కూడా అయ్యా నా విషయంలో ఒక మాట చెప్పావు, నా తర్వాత ఈ సేవ నడిపించే నాయకుడు ఎవరైనా ఒక స్టెప్ ఎలా వేయాలని చెప్పని, బాధ్యతలు అప్పచెప్పేది ఎవరికని చెప్పని తర్జన భర్జన అవుతూ ఉంటారు. దేవుడిని అడిగితే ఖచ్చితంగా చెప్తాడు సేవ విషయంలో. యేసన్న గారిని ఆల్రెడీ తీసుకుంటే దేవుని దగ్గర పోయి అడిగాడు, అయ్యా నా తర్వాత సేవ ఎవరికి అప్పచెప్పాలి, అది అప్పచెప్పొచ్చానంటే సరే ఇల్లు అబ్రహాంకి అప్పచెప్పుకో అన్నాడు. రామగుండం సురేష్ అయ్య గారు కూడా హోమాలో ఉండగానే అట్నే వెళ్ళిపోయిండు. దేవుని దగ్గరకు పోతే అయ్యా నా తర్వాత సేవా బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలంటే అది పలానా మీ దగ్గర బంధువు పలానా వ్యక్తి ఉన్నాడు కదా అతనికి అప్పచెప్పువాడు. అట్నే అప్పచెప్పేశాడు. నీకు కూడా ఒకవేళ ఆ డౌట్ వస్తే ఒక సేవకుడిగా నా తర్వాత నెక్స్ట్ ఎవరికి అప్పచెప్పాలని డౌట్ వస్తే దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు దేవుడు. అయ్యో ఈ కుటుంబాన్ని ఎలా గేటం చేయాలి, ఈ కోర్టు సమస్య నేను ఒక్కడిని, అవతల చాలా బలం ఉంది, నా పిల్ల భవిష్యత్తు దరికి వచ్చుదో లేదో నాకు అర్థం కావట్లేదు, నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో. కొడుకు ఒక్కగానొక్క కొడుకు లేదా 2-3 కొడుకులుంటే వీళ్ళ పరిస్థితి ఏంది, ఒడ్డున పడగలుగుతామా ఏమో, ఈ అప్పులు తీరుతాయా లేదా, ఆ డోక్రా వదిలిపెడతలేదు, ఈ వారాల వడ్డీలు వదిలిపెడతలేదు, ఈ రూపాయి అని చెప్పని ఈఎంఐలకు అని చెప్పని ఆ వస్తువులు ఈ వస్తువులు తెచ్చుకుంటే వీళ్ళు వదిలిపెడతలేదు, 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 2 రూపాయల వడ్డీ అని చెప్పని 10-20 రూపాయల వడ్డీలు కూడా తీసుకొచ్చి తగలబెట్టాము. కానీ డబ్బులు కడదా అంటే చేతుల్లో లేవు, అడ్డం ఉండి తీసుకొచ్చి పెడితే వాళ్ళేమో డబ్బులు ఒక దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళిపోయారు, మాట పలకట్లేదు. ఏందో ఈ పరిస్థితులు. మేము ఒడ్డున పడగలమా అంటే ఖచ్చితంగా ఒడ్డున పడగలవు. దేవుడు చెప్పినట్టు నువ్వు నిలబడగలిగితే, దేవుడు చెప్పినట్టు నువ్వు నిలబడగలిగితే ఆయన నీకు తోడే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ కూడా దిగులు పడుతూ ఉన్నాడు, ఎవరు నాకు దిక్కు, నాకు ఎవరు దిక్కు, ఎవరు లేరు నాకు తోడుగా, అందరూ వదిలేశారు, అందరిలోనే నేను ఒంటరిగా ఉన్నాను. అయ్యో నా పరిస్థితి ఏంటని చెప్పని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, మోషే నీకు ఆజ్ఞాపించినట్లుగా ప్రార్థన చేసుకో, వాక్యాన్ని చదువు, ధ్యానించు, కుడికి కానీ ఎడం కానీ తగలకుండా ఇదే బాట జాగ్రత్తగా నడువు, నిలబడు, నేనున్నా, భయపడమాక. మరి ఏమన్నాడు, బహుధైర్యం కలిగి ఉండు, జడియొద్దు, బహుధైర్యం కలిగి ఉండు, దిగులు పడమాక, భయపడమాక, నిన్ను విడవని ఎడబాయి నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. మరి ఆయనే నీకు తోడై ఉంటే నువ్వెందుకు దిగులు పడుతావు? చాలామంది ఇలాంటి మాటలు విన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడా, తోడై ఉంటే మాకెందుకయ్యా ఈ పరిస్థితి, దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకయ్యా ఈ పరిస్థితి అని చాలామంది తెలివిగా ప్రశ్నలు వేస్తారు. మన తప్పులు మనం కప్పిపెట్టుకొని దేవుని ప్రశ్నించడానికి తెగిస్తాం. మనం దేవుడు చెప్పిన కొలతలో నీ భక్తి సాధన ఉందా, దేవుడు చెప్పిన కొలత ప్రకారం నీ ప్రార్థన జీవితం ఉందా, దేవుడు చెప్పిన ప్రకారం ఉదయ సాయంకాలం విజ్ఞాపన ఉందా, దేవుడు చెప్పినట్టుగా కనీసం రోజుకి 5 అధ్యాయాల బైబిల్ చదువుతున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవడానికి వారంలో ఒకరోజు నిష్ఠగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? జాగరణ ప్రార్థన నమ్మకంగా చేస్తున్నావా? అసలు ఇవన్నీ గాలికి వదిలేసి దేవుడు మాకు తోడే ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి అని అడిగితే ఆయన ఏం చెబుతాడు? ప్రభు అదే అంటున్నాడు యెహోషువతో, నువ్వు కుడికి కానీ ఎడం కానీ తిరగకుండా నమ్మకంగా ఖచ్చితంగా నువ్వు నిలబడితే నేను నీకు తోడే ఉన్నా, నేను నీకు తోడే ఉన్నా. నువ్వు దరిద్రం అనుభవించడానికైనా, సమస్య ఇరుకులో పట్టడానికైనా, ఏ చీకట్లైనా నిన్ను అలుముకోవటానికైనా కారణం ఒకటే, ఆయన చెప్పింది నువ్వు చేయకుండా నీకు నచ్చినట్టు బతుకుతున్నావు, తిరుగుతున్నావు. కాబట్టి రక్షణ పొందినోడు ఒక దురాత్మ పడుతుందంటే, రక్షణ పొందినోడు వెనకాల పడి ఒక సైతాన్ని వచ్చి ఏంది మరి బాగును అంటుందంటే, బలహీనం ఎవరిలో ఉంది, దేవుళ్ళోనా నీలోనా? అప్పుడు ఎవరు బలపడాలి, దేవుడా నువ్వా? నీకు నువ్వు నిలదొక్కోవాలా. ప్రభు కృపను వేడి చెబుతారు, రమ్మని ఏదన్నా
ఎక్స్ట్రా చేయడానికి ఏముండదు, లైన్లో ఆయన ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవడికి అంతు చెక్కంది అదే వ్యవహారం. మొన్న మధ్య ఒక నలుగురిని పెట్టారు, నలుగురు కాదు 100 మందిని పెట్టుకు. నేను అడిగి చెప్పా కూడా, ఒరే షట్కం గీయండి రేడా అని చెప్పాను. నీకు నచ్చిన కాదు షట్కం గీయండి, ఆ షట్కంలో వచ్చి కూర్చుంటా నేను. నువ్వు ఫోటోలు పెట్టుకోవటం, వీడియోలు, స్క్రీన్ షాట్లు ఇవన్నీ ఎందుకురా గోల? నేనే వచ్చా, అసలు ఏ గోల ఉండదుగా. హమీ తుమ్మి ఏదో తేలిపోద్ది ఆ రోజుతో. ఏదో మేము మోతుబరులో మేము పెద్ద పనోళం అని చెప్పని నిరూపించుకోవడానికి మా జోలి వస్తే ఎట్టుంటుందో తెలుసా, ఇట్టుంటుందని చెప్పని కూడా ఏమవుతుంది? నువ్వు వస్తుంది దైవజనుడికి వ్యతిరేకంగా, దేవుని రక్తం, క్రీస్తు రక్తంలో కడగబడ్డ ఒక దేవుని బిడ్డకి వ్యతిరేకంగా వస్తున్నావు. అప్పుడు ఎవరికి మూడుద్ది? నాకా లేకపోతే వాళ్ళకా? సావుకి ఎదురు వస్తున్నారు అన్నమాట వాళ్ళు. ట్రయల్స్ చేస్తాడు, ఆ తర్వాత ఫైనల్ చేస్తాడు ఆయన. వెంటనే ఒకళ్ళు ఫైనల్ అయితే ఒకటికి ట్రయల్స్ పడతాయి అన్నమాట. దేవుని బిడ్డ నువ్వు, దేవుడు చెప్పినట్టు కనుక నువ్వు నిలబడితే, దేవుడు చెప్పినట్టు నీ భక్తి సాధన ఉంటే రాజీ పడొద్దు లోకంతో. యెహోషువతో కూడా అదే, నువ్వు కుడికి కానీ ఎడం కానీ అంటే రాజీ పడొద్దు లోకంతో. నువ్వు కరెక్ట్గా నిలబడు, నేను నీకు తోడై ఉంటా. ప్రభు అన్నాడు, నీవు బ్రతుకు దినములన్నింట నీ ఎదుట ఎవడు నిలబడ్డో, నీకు హాని చేయడానికి ఎవడు నీ మీదకు రాడు. నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్జలదు. నిలబడతారు, నిలబడ్డ ఒకటి కోసాలు కదిలిపోతాయి. ఉంటే ఉండొచ్చు. హల్లెలూయా స్తుతి మహిమ ఎలా ఆదరణ కోటాలు కూడా పెట్టవచ్చు, చెప్పలేం మనం. అంత జడ్జిమెంట్ ఆయన చేతిలో ఉంటుంది. ఆయనకు అప్పయ్య, నువ్వు చూసుకో ప్రభు, నేను నీ పనిలో భక్సానం చేసుకుంటూ వెళ్తున్నా. మనకెందుకు కత్తులు నోరటం, పళ్ళు కొరకటం, మిగతా ఆయన చేసుకుంటాడు. ఎవడైతే రంకెలేస్తాడో గతంలో చెప్పాడుగా, సెనహరీబ్ అనే రాజు వచ్చి రంకెలేస్తే కన్న కొడుకులే చంపేశారు. వాళ్ళు తెచ్చుకున్న సైన్యం మొత్తాన్ని దేవదూత చంపేసింది. ఏంది? ఎవడన్నా నీ మీద కుట్ర పన్నుతుండా? దావీదు ప్రార్థన చేసినట్టు చెయ్యి, లేదంటే యెహోషాపాతు ప్రార్థన చేసినట్టు చెయ్యి. వాళ్ళే తన్నుకుంటారు, వాళ్ళే ఖర్చులు తీసుకొని పొడుచుకుంటారు, వాళ్ళే చస్తారు. ఆ బైబుల్లో అన్ని ఆయుధాలుగా వాక్యాలు ఉంటే, అన్ని ప్రార్థనలు ఆశీర్వాదకరమైన ప్రార్థనలు అన్ని పెడితే నువ్వేడ నాకు దేవుడు తోడై ఉంటేందుకు నాకు ఈ పరిస్థితి, నాకు దేవుడు తోడై ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి? ఈ ప్రశ్నలు మనసులైనా హృదయంలో తలంపులు ఊహలు ఆలోచనలు ఉన్నా తీసి పక్కన పడి అడుగు, దేవుణ్ణి అడుగు. ప్రభువా, నాకు నువ్వు తోడై ఉన్నాననే చెబుతున్నావు, తోడు లేనని చెప్పట్లా. నన్ను వదిలేయలేదు అని చెబుతున్నావు, నువ్వు నాతోనే ఉన్నా అని చెబుతున్నావు. నా స్వకీయ సాంపాద్యం అంటున్నావు, నేను నీ సొంత బిడ్డను అంటున్నావు. బాగానే ఉంది. బుద్ధిహీనమైన అడుగులు నేను వేసా, నా పొరపాటులే, నన్ను క్షమించు. ఇది మొదలుకొని నువ్వు చెప్పినట్టు అడుగులు వేస్తాను ప్రభు, నాకు సహాయం చేయని అడుగు. ఖచ్చితంగా నా ప్రభు కృపణిస్తాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇప్పుడు నేను ఉన్నా. దేవుడు మొన్న పోయిన శుక్రవారం 7వ తారీఖు కట్టుకుంటా, ప్రభు చెప్పాడు ఉపవాసం ఉండని చెప్పాడు. సరే ప్రభు అన్నా. ఎప్పుడు దాకా ఉండాలయ్యా ఉపవాసం? చాలా నుంచి కోరిక నాకు, సుదీర్ఘమైన ఉపవాసం ఉండాలని. ఎప్పుడు దాకా ఉండాలి ప్రభు అంటే, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట దాకా ఉపవాసం ఉండాలి. సరే ప్రభు, ఎన్నాళ్ళు అయ్యా అన్న. ఇదిగో ఈ టైం దాకా ఉండాలి అంటే ఇంచుమించుగా నాకు తెలిసి 400 రోజులు దగ్గర ఉంటుందేమో. 400 రోజులు. దానికి నేను భయపడను, ఎందుకంటే నన్ను అభిషేకించిన దైవజనుడు 15 సంవత్సరాలు ఉన్న ఉపవాసం, ఒక్క పూట భోజనం చేస్తాను. మరి ఆయన చేత అభిషేకం పొందిన నేను మరి అంతలో కొంచెనున్న ఆధిక్యత, ఆ కృప, ప్రభు కృప చేత నాకు పోయిన శుక్రవారం అంటే 7వ తారీఖు నుంచి మొదలు పెట్టాడు దేవుడు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట అంటే 400 రోజులు ఎలా వస్తాయంటే వచ్చే సంవత్సరం ఈస్టర్ పండగకి 2026లో వచ్చే ఈస్టర్ పండుగ దాకా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట అప్పుడు దాకా ఉపవాసం.
నేను ఆశపడ్డాను చాలా సుదీర్ఘంగా ఉండాలని. నాకు నేనుగా నిర్ణయం చేసుకున్నది కాదు, ఆయన నిలబెట్టాడు. ఆయన ఉండు అని చెప్పాడు. నేను అనుకున్న ఈ పరిచర్య విషయంలో నేను అనుకున్నది నెరవేర్చబడటానికి కొన్ని అడ్డుల ఆటంకాలు ఉన్నాయి, అవి నేను సరి చేసుకుంటాను, నువ్వు ఉపవాసం ఉండి చాలని. సరే ప్రభు అని చెప్పని. సరే ఆయన నీకు తోడే ఉన్నాడు అనుకో, ఇలానే మాట్లాడతాడు. ప్రతి విషయంలో నీకు జయాన్ని ఇస్తాడు, ఆయన కృపనిస్తాడు, ప్రేమను పంచుతాడు. ఎక్కడ కూడా దిగులు పడు, అమ్మో వాళ్ళు లేరు వీళ్ళు లేరని దిగాలపై కురిగిపో. నీ పరిస్థితిని చూసి కూడా నువ్వు దిగులు పడవు. నేను నా ప్రభు ఉన్నాడు, నాకు చూడు, నా ప్రభువే చూసుకుంటాడని. నేను ఎందుకు దిగులు పడాలి? నాకు ఏది జాతగా, నేను ఇప్పటికీ చెబుతా, నాకు ఏది జాతగా. ప్రభు కృపలో సాగిపోతాడు. దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడుగుతాడు, దేవా ఇప్పటి వరకు పొరపాటు బుద్ధిహీనంగా అడుగులు పట్టి క్షమించు, నాకు సహాయం చేయని ప్రార్థన. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి అనేసయా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. వ్యర్థమైపోకుండా నీ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నిన్ను మహింపరచుకోవటానికి కూడా కృపను దయచేయండి. అయ్యా మా జీవితాలు నువ్వు చేసిన అద్భుతాలను బట్టి ఒకవేళ ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా సణుగుతూ గొణుగుతుంటే క్షమించండి అయ్యా. అలాగనే అయ్యో నేను ఒంటరిని కదా అని చెప్పని దిగులు పడి ఏడుస్తూ ఉంటే యెహోషువతో చెప్పావు. నీ పైన నాయకుడు మోషే నీకు చెప్పినట్టుగా ఆయన ద్వారా నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు చెయ్యి చాలు అన్నావు. ఈరోజు వాక్య ఉపదేశం ద్వారా నువ్వు సెలవిస్తున్న మాట ప్రకారం మేము నడుచుకున్నప్పుడు దేవా నీవు మాకు తోడే ఉంటానని చెప్పన్నా. కనికరించండి. ఏ స్థితిని బట్టి మమ్మల్ని మేము తొంగి చూసుకొని అయినా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అయినా దిగులు పడి ఏడ్చి దేవుడే నాకు తోడే ఉంటే ఎందుకు ఈ పరిస్థితి అని ప్రశ్నించుంటే క్షమించండి, క్షమించండి. బుద్ధిహీనంగా అడుగులు వేసింది మేము, బుద్ధిహీనంగా మాట్లాడి అన్ని విషయాల్లో నిర్ణయాలు చేసుకుంది మేము. నీ పొరపాటు ఏం లేదయ్యా, క్షమించండి. నువ్వు అనుకున్న కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు మా ప్రభువా. కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూంచబడ్డ సమస్త కీడు శోధనడు ప్రభు యేసుని మహాపునరుద్ధాన శక్తితో బంధిస్తున్నా, లయపరుస్తున్నా. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగేలా చేసినందుకు నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మా కోసం ప్రార్థించండి అయ్యా. నా ఈ రీతిలోకి అడిగిన వాళ్ళు నీ సన్నిధానంలో మోకరించి మా విషయం దైవజనుడికి తెలియపరిచి అయ్యా నీ చిత్తమే దైవజనుడి ద్వారా ప్రార్థన చేయించని అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడునుగాక. నా కోసం పరిచయం కోసం విన్న వాక్యాన్ని బట్టి సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి గతంలో ప్రార్థన చేసి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా అయ్యా. గతంలో ఉపవాసం నుంచి ప్రార్థన చేసిన రక్షించండి, వారి అవసరత తీర్చండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి అయ్యా. నీ కార్యములు జరిగించమని పరిచర్య ద్వారా ఇచ్చిన సంఘాలు సంఘ బిడ్డలను వారు చేసిన పనులు వారి పసిబిడ్డలు పెద్దలు చర స్థిరాస్తులు సమస్తాన్ని చేతులకు అప్పచెబుతున్నాం ప్రభువా. 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలు వారిని సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారి కలిగిన సమస్తమును నీ చేతులకు అప్పచెబుతున్నాను. కనికరించమని నీ కృపా కార్యములు జరిగించమని ఈరోజు సెలవిచ్చిన మాట ప్రకారం నీ కృప చేత మనల్ని నడిపించమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ఎంతమంది అయితే నీ బిడ్డలు విన్న మాటలను బట్టి పశ్చాత్తాపంతో నీ పాదాల పట్టుకుని సరిచేయబడ్డారు. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నువ్వు అనుకున్న రీతిగా నడిపించి నీ కృపలో వర్ధల చేసి గొప్ప విజయాలు దయచేసి నీ నామాన్ని గణపరుచుకోమని నీవు తోడే ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గణపరుచుకునే భాగ్యం కూడా దయచేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలు దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెబుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగనే పరిచర్య ద్వారా అనుగ్రహించబడిన సంఘాలు సంఘ బిడ్డలకు అలాగే కలిగిన సమస్తానికి చర స్థిరాస్తుల పనులకు ఉద్యోగ సమస్య చదువులకు అన్నిటికీ తోడండి. అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నువ్వు తోడై
నిత్యత్వము చేరుపర్యం సదాకాలం తోడే ఉండి ఆయన చిత్తానుసారంగా నడిపించాలని, మనం తోడే ఉండి నడిపించాలని మాత్రం మహిమ పొందును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులకి అవి ఎంత ప్రమాదకర మంత్రప్రభు వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.